వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మరి జనరల్ గ్రూప్లో చేరాలనుకున్నవారు అదే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్తో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి మనం ప్రధానంగా మరికొద్ది రోజుల్లో దాదాపు జూన్ 2 లేదా 3 నుండి మనకు జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. చాలామందికి కూడా జోసా కౌన్సిలింగ్ అంటే ఐడియా లేదు. జోసా కౌన్సిలింగ్ అంటే మనకు భారతదేశంలో ఉన్న ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీస్, దాదాపుగా మనకు 23 ఐఐటీస్ ఉన్నాయి, 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, ఒకటి ఐఐఎస్టి శివ్పూర్ ఉంది, నెక్స్ట్ 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. గతంలో 40 జిఎఫ్టీఐస్ ఉండేది, ఈసారి మరో 7 జిఎఫ్టీఐస్ కూడా పెరగడం జరిగింది. ఓవరాల్గా మనకు 107 విద్యాసంస్థలకు సంబంధించి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మరి జోసా కౌన్సిలింగ్ అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇది ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ. దీని ఆధారంగా భారతదేశంలోని సీట్లు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ స్కోర్ ర్యాంక్ ఆధారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. మరి జోసా కౌన్సిలింగ్ జూన్ 2 అంటే మనకు మే 31 కానీ జూన్ 1 కానీ మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ వస్తాయి. మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకు ఐఐటి సీట్లు కూడా ఫిలప్ చేస్తారు, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్ కూడా ఫిలప్ చేస్తారు. మరి ఎవరైతే అడ్వాన్స్లో ర్యాంక్ పొందిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఐఐటీస్కి ఎలిజిబుల్ అవుతారు. మరి మెయిన్స్లో ర్యాంక్ పొందిన వాళ్ళు ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, జిఎఫ్టీఎస్ కానీ ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. మరి ఓవరాల్గా సీట్ల వివరాలు చూస్తే మనకు ఐఐటీస్లో 18,160 సీట్స్ ఉన్నాయి మనం లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ వరకు. ఎన్ఐటీస్లో 24,525 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీస్లో 9,940 సీట్స్ ఉన్నాయి. జిఎఫ్టీఐస్లో 10,228 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకు నియర్లీ 62,800 వరకు జోసా కౌన్సిలింగ్లో సీట్ మ్యాట్రిక్స్లో మనకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మరి మెయిన్స్ క్వాలిఫై కావాలా అనేది క్వశ్చన్ మీద చాలామంది అడుగుతున్నారు. మీరు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి క్వాలిఫై కాకపోయినా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి మినిమం పర్సెంటేజ్ జోసా కౌన్సిలింగ్లో మీకు ఉండాల్సిన అవసరం లేదు పార్టిసిపేట్ చేయడానికి. మరి జోసా కౌన్సిలింగ్కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. టోటల్గా కౌన్సిలింగ్ ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి దాదాపుగా మనం సూచించిన డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రధానంగా కేటగిరీ, ఇంటర్ మార్క్స్ మెమో లాంటి ప్రధానమైన సర్టిఫికేట్స్ అవసరమైతే, సీట్ అలాట్ అయ్యాక దాదాపు మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అవసరమవుతాయి. దానిలో ప్రధానంగా మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి మీరు సీట్ అలాట్ అయ్యాకే తీసుకోండి, అడ్వాన్స్గా తీసుకోకూడదు. మైగ్రేషన్ అనేది మీరు ఇంటర్మీడియట్ చేసిన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో సీట్ వస్తేనే మైగ్రేషన్ అవసరం. కానీ మరి భారతదేశ వ్యాప్తంగా మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తీసి పెట్టుకుంటే చాలా మంచిది. మరి జోసాకు సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే మరి జోసా సీట్స్ ఎట్లా మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలని దానిపై మనం చూసినట్లయితే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్కి 4 నుంచి 6 రోజులు టైం అయితే ఇస్తారు. మరి జోసా కౌన్సిలింగ్లో ఒకేసారి చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. దాదాపు 6 రౌండ్స్ జోసా కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికీ ఓన్లీ జోసా కౌన్సిలింగ్ అడ్వాన్స్ మాత్రమే మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ప్రతి రౌండ్కి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. మరి 4 నుంచి 6 రోజులు జోసా కౌన్సిలింగ్లో మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ప్రధానంగా మనకు సీటు ఆశించే సీట్లు ఏవి ఆశిస్తున్నాం, మన ర్యాంకుకు వచ్చే అవకాశం లేకున్నా ఆశించే సీట్లు కూడా ముందు పెట్టండి. తర్వాత ర్యాంకుకు తగిన సీట్లు, కట్ ఆఫ్ తగిన సీట్లు పెట్టాలి చాయిస్ ఫిల్లింగ్లో. తర్వాత మళ్ళీ మన ర్యాంక్ కంటే చాలా వరకు ఎక్స్ట్రా చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. ఈ విధానంలో పెట్టుకున్నప్పుడు మనకు సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీలైనంత వరకు కట్ ఆఫ్కి దగ్గరగా కాకుండా ఎక్స్ట్రా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ మీకు చాయిస్ ఫిల్లింగ్ మీద ప్రత్యేకమైన వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరొకసారి జోసా చాయిస్ ఫిల్లింగ్లో
చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చేసుకోరాదు కాబట్టి ఫస్టే జాగ్రత్తగా చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ సరైన క్రమంలో ఇచ్చుకోవాలి. మరి ప్రధానంగా ఇక్కడ మనకు సీట్లు ఎట్లా అలకేట్ అవుతాయంటే మీ ర్యాంకు, సిఆర్ఎల్ ర్యాంకు, కేటగిరీ ప్రకారం మీకు ఆ కేటగిరీ ప్రకారం ఉన్న రిజర్వేషన్ ప్రకారం మీకు అలాట్ అవ్వడం జరుగుతుంది. ఎన్ఐటీస్లో అయితే హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉంటుంది. అంటే ఆ రాష్ట్రానికి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ వాళ్ళకు వరంగల్లో హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మనం అదర్ స్టేట్స్ కోటా కిందకి రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఎన్ఐటీస్కి వర్తిస్తుంది. ట్రిపుల్ కానీ, జిఎఫ్టీఎస్కి కానీ, ఐఐటీస్కి కానీ వర్తించదు. మరి ఒకసారి మనం చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మనకు దాదాపు 7వ రోజున మనకు మాక్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే మనం చేసిన చాయిస్ ఫిల్లింగ్లో నుంచి ఏ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలిసిపోతుంది. కొంతవరకు చూసాకంటే అదే రాకపోవచ్చు, కొంత ఐడియా వస్తుంది. మరి మాక్ అలాట్మెంట్ 1 తర్వాత కూడా మనం మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ మాక్ అలాట్మెంట్ ఉంటుంది. సెకండ్ మాక్ అలాట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 మాక్ అలాట్మెంట్స్ తర్వాత మళ్ళీ మనకు ఒరిజినల్ అలాట్మెంట్స్ రౌండ్స్ ప్రారంభం కావడం జరుగుతుంది. దానిలో మొదటి రౌండ్లో మనకు అలాట్మెంట్స్ వస్తాయి. ఫస్ట్ రౌండ్లో అలాట్మెంట్స్ రాగానే మనం ఏవైతే మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసి ముందుగా మనకు వచ్చిన సీట్ను మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరిగా మీరు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలనుకుంటే మీరు యాక్సెప్టెన్సీ ఇవ్వాల్సిందే. మరి నాకు ఈ సీట్ నచ్చలేదు, నేను దీనికి యాక్సెప్టెన్సీ ఇవ్వను అంటే మీరు మిగతా రౌండ్స్కి వెళ్ళరు. కాబట్టి తప్పకుండా మీకు ఏ సీట్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి రావాలనుకున్నారు, మీకు క్యాలికట్లో సిఎస్సి వచ్చింది. మరి క్యాలికట్ సిఎస్సి నచ్చకపోయినా మీరు తప్పకుండా మొదటి రౌండ్లో, సెకండ్ రౌండ్లో, ఏ రౌండ్లోనైనా నా సీట్ నచ్చకపోయినా యాక్సెప్టెన్సీ ఇచ్చి యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యాక్సెప్టెన్సీ ఫీజు విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్గా ఒక 35,000 రూపీస్ యాక్సెప్టెన్సీ ఫీజు జనరల్ కేటగిరీ వాళ్ళని, మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు కట్టాలి. ఒక 15,000 రూపీస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు ఒకసారి రౌండ్లో సీట్ అలాట్ అయ్యాక మనకు ప్రధానంగా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఒకటి ఫ్రీజ్ ఆప్షన్, రెండవది ఫ్లోట్ ఆప్షన్, మూడవది స్లైడ్ ఆప్షన్. ఏంటి సార్ ఈ ఆప్షన్స్ అంటే వీటిలో ఏదో ఒకటి కంపల్సరీ టిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ మీన్ ఏంటంటే మీకు మొదటి రౌండ్లోనే మీకు నచ్చిన సీటు కనుక వచ్చినట్లయితే నాకు వేరే రౌండ్స్ అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రీజ్ చేసుకోవచ్చు, మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీజ్ ఆప్షన్ నొక్కితే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళరు. తర్వాత ఫ్లోట్ ఆప్షన్. ఫ్లోట్ ఆప్షన్ అంటే మనకు ఎన్ఐటి వరంగల్ కావాలనుకున్నాం, మరి ఎన్ఐటి క్యాలికట్ వచ్చింది, దీనికి యాక్సెప్టెన్సీ ఇచ్చాం. ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో ఎన్ఐటి వరంగల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీలో ముందు ఏవైతే మనకు వెబ్ ఆప్షన్ వచ్చిందో మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకసారి మనకు సీట్ అలాట్ అయ్యాక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ఆప్షన్స్ పెట్టారు, మీకు 50వ నెంబర్ మీకు రౌండ్ 1లో అలాట్ అయింది. మీకు ఫర్దర్ రౌండ్స్లో వెళ్ళినప్పుడు ఈ 50 కంటే పైనున్న ఆప్షన్స్లోనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 50 కంటే కింద ఉన్న ఆప్షన్స్ మొత్తం మీకు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి, డిలీట్ అయిపోతాయి. అంటే మనకి ఏ ఆప్షన్లో సీట్ అయితే వచ్చిందో దానికంటే పైనున్న ఆప్షన్స్లో మాత్రమే మనం ముందు రౌండ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ పెట్టినప్పుడు ప్రయారిటీ ఆర్డర్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫ్లోట్ ఆప్షన్ అంటే మనకు తెలుసు, బ్రాంచ్ అప్గ్రేడేషన్ కానీ, కాలేజ్ అప్గ్రేడేషన్ కానీ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మీన్స్ ఏంటంటే ఒకే కాలేజీలో మనకు వేరే బ్రాంచ్ కావాలనుకుంటే మీరు స్లైడ్కి వెళ్ళొచ్చు. ఇది స్లైడ్ ఆప్షన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కావాలనుకున్నారు, మీకు మొదటి రౌండ్లో జస్ట్ మెకానికల్ కానీ సివిల్ కానీ వచ్చిందనుకోండి, మీకు అదే కాలేజీలో ఒక సీట్ కావాలి కాబట్టి తప్పకుండా మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే అదే ఇన్స్టిట్యూషన్లో మీకు వేరే బ్రాంచ్ దీనికన్నా పైన ఉన్న అలకేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మనం ప్రతి రౌండ్కి వెంటనే చూసుకోవాలి. మరి ఒక రౌండ్లో సీట్ రాకపోతే మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రౌండ్ వచ్చినప్పుడల్లా సీట్ అలాట్ అయిందా కాదా చూసుకోవాల్సి వస్తుంది. మరి ఒకసారి మీరు
యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారంటే మిగతా రౌండ్స్లో మళ్ళీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా మనకు 5th రౌండ్కు ఐఐటీస్ కంప్లీట్ అయిపోతాయి. 6th రౌండ్లో మీకు ఒకవేళ ఈ 6 రౌండ్లలో సీటు కనుక వచ్చింది నచ్చకపోతే మీరు జోసా నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎగ్జిట్ అవ్వచ్చు. మరి ఇది కాకుండా మనకు మళ్ళీ జోసాలో పార్టిసిపేట్ చేశాను, రేపు దీనికంటే మెరుగైంది ఏమైనా వస్తే సీశాప్లో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ జోసా రౌండ్లో ఉన్న సీట్తో సీశాప్ కూడా వెళ్ళొచ్చు. సీశాప్ పైన కూడా మీకు ప్రత్యేకంగా వీడియో వస్తుంది. జోసా కౌన్సిలింగ్ 6వ రౌండ్ తర్వాత మొదటగా మీరు ఆల్రెడీ ఏంటిది అమౌంట్ అయితే పే చేసి ఉన్నారు, తర్వాత పార్షియల్ అమౌంట్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. లాస్ట్ రౌండ్ తర్వాత పార్షియల్ అమౌంట్ ఫీజు చెల్లిస్తేనే ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ ఫీజు చెల్లించారు 35,000, తర్వాత మరొక 45,000 మీరు జనరల్గా ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 45,000 చేయాల్సి ఉంటుంది. దీన్ని పార్షియల్ అమౌంట్ ఫీజు అంటాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 20,000 చేయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మరి ఇది కూడా మనకు పే చేస్తే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. దీంతో మనకు ఇక మిగతా ఫీజు డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే కాలేజీకి వెళ్తారో ఎన్ఐటీస్కి అక్కడ ఫీజు చెల్లించవచ్చు, లేదా మీరు సీశాప్కి వెళ్తే సీశాప్ రౌండ్ తర్వాత కూడా మీరు నెక్స్ట్ మళ్ళీ కాలేజీలో రిపోర్ట్ చేయొచ్చు. ఇది జోసా కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ జోసా కౌన్సిలింగ్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు మా గైడెన్స్ని సంప్రదించవచ్చు. చాయిస్ ఫిల్లింగ్లో కంప్లీట్గా జోసా కంప్లీట్ అయ్యేంత వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్లో మన గైడెన్స్ సహాయపడుతుంది. మరిన్ని వీడియోస్ సీశాప్ గురించి కానీ రేపు జోసా షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రతి రౌండ్కి ఏమేం చేయాలనే ఉద్దేశంతో మీకు వీడియోస్ కూడా భవిష్యత్తులో గ్రూప్స్ ద్వారా కానీ ఇటు వీడియోస్ ద్వారా కానీ తెలియచేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.